Hello students, welcome to your favorite channel Physics in Telugu. Alright, so mana channel lo target series anesi special ga intermediate students ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బట్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ మన టార్గెట్ సిరీస్కి సంబంధించిన పీపీటీ కానివ్వండి, పీడిఎఫ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మన యాప్లో అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది నాన్న. ఇఫ్ యు ఆర్ న్యూ, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎస్, అక్కడ నుండి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎవ్రీడే 4 లెక్చర్స్ ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ. సో 4 లెక్చర్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ వచ్చేసి 45 డేస్ నాన్న. 45 డేస్ కనుక కన్సిస్టెంట్గా మీరు ఎవ్రీడే మాతో పాటు కోఆపరేట్ చేసి ఎవ్రీడే లెక్చర్ వింటూ చదివారనుకోండి, దెన్ వీ విల్ బి గివింగ్ అ గ్యారంటీ దట్ యూ విల్ బి స్కోరింగ్ 95% to 98% ఖచ్చితంగా స్కోర్ చేసుకుంటారు నాన్న. సో ఆల్రెడీ ఇవాల్టి సెషన్లో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఐ విల్ బి టీచింగ్ ఫర్ ద సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్లో మనకు ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్స్ అనేసి ఒక లెసన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ లెసన్ యొక్క వెయిటేజ్ చూసుకుంటే ఇందులో నుండి 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలానే 2 మార్క్స్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో టోటల్ వెయిటేజ్ మనం చూసుకుంటే కనుక 10 మార్క్స్ ఈ చాప్టర్ నుండి వస్తుంది బ్లూ ప్రింట్ ప్రకారం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఎస్, ఈ లెసన్ నుండి మనం 10 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు నాన్న, ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ లెసన్. మరి ఇవాళ మనం ఆల్ ద 2 మార్క్స్ మీద ఫోకస్ చేసుకుందాం. సో రైట్, సో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని కవర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ 8 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కవర్ చేసుకుంటే ఈ లెసన్ మీకు 10 మార్క్స్ అనేది మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా? రైట్, ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. నేమ్ ద బ్లడ్ వెసల్స్ దట్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ ద కిడ్నీ అంటుండు. కిడ్నీ లోపల ఏ బ్లడ్ వెసల్ ఎంటర్ అవుతుంది అండ్ అలానే ఏ బ్లడ్ వెసల్ ఎగ్జిట్ అవుతుందో చెప్పమని చెప్తున్నాడు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్, we have learned that inside the kidney who is entering? Renal arteries entering with oxygenated blood along with waste materials. Yes, renal artery is going to send the blood into the kidneys, whereas we have also learned that okay, from kidney renal vein is exiting, which is only going to send out purified blood. Okay, and along with this we have also observed that kidney nundi ever exit avutunnaru? Yes, ureter is opening here. Okay, so if you see kidney lopala ever enter avutunnaru nana? Renal artery. Ever exit avutunnaru? Renal vein and ureter. కానీ ఇక్కడ మనకు ఓన్లీ బ్లడ్ వెజల్స్ అడుగుతున్నారు కాబట్టి ఎస్, ద బ్లడ్ వెజల్ విచ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు ద కిడ్నీస్ ఆర్ రీనల్ artery. Okay, and the blood vessels that are exiting the kidney are renal veins. అయిపోయిందా? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ బర్టీన్? కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటే ఏంటి? ఓకే, సో ఒకసారి కిడ్నీ పిక్చర్ చూడండి నాన్న. ఎస్, వీ హ్యావ్ సెడ్ దట్ అవుటర్ సర్ఫేస్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందని చెప్పాం, కాన్వెక్స్. ఇన్నర్ సర్ఫేస్ వచ్చేసి కాన్కేవ్. బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఒకవేళ లాంగిట్యూడినల్గా కట్ చేసుకుంటే వీ హ్యావ్ లెర్న్డ్ దట్ కిడ్నీ ఈజ్ హ్యావింగ్ 2 డిస్టింక్ట్ రీజియన్. అవుటర్ వచ్చేసి డార్క్ కార్టెక్స్, ఇన్నర్ వచ్చేసి పేల్ మెడ్యూలా. అండ్ ఈ మెడ్యూలా పార్ట్లో వీ హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ ట్రయాంగులర్ స్ట్రక్చర్స్. ఈ విధంగా ట్రయాంగులర్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసుకున్నాం కదా. ఎస్, రైట్. సో ఇప్పుడు మనం ఒకవేళ చూసుకుంటే ఇదంతా కూడా కార్టెక్స్ రీజియన్, ఇదంతా కూడా కార్టెక్స్ రీజియన్. సో ఎట్ సమ్ ప్లేసెస్ కార్టెక్స్ చూడండి మెడ్యూలా లోపలికి ఎంటర్ అవుతూ వచ్చింది, అవునా? సో ఈ విధంగా. ఓకే, సో ఇది ఏదైతే రీజియన్, ఓకే, మెడ్యూలా పార్ట్లో కార్టెక్స్ ఎంటర్ అయిన రీజియన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్తున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటున్నాం. ఏమంటున్నాం నాన్న? కాలమ్స్ ఆఫ్ బర్టీన్. అర్థమైందా? సో ద సేమ్ థింగ్ యు ఆర్ రైటింగ్ హియర్. కాలమ్స్ ఆఫ్ బర్టీన్ ఈజ్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ కార్టెక్స్ ఇంటూ ద మెడ్యూలా that separates the renal pyramids. Okay, projection of cortex into the medulla that is separating what? Renal pyramid. So దీన్ని మనం ఏమంటున్నాం? columns of Bertin అంటున్నాం. అర్థమైందా? yes, let's move on to the next question. See here, define glomerular filtration. అసలు glomerular filtration అంటే ఏంటి? సో మీ అందరికీ తెలుసు, గ్లోమెరులార్ ఫిల్టరేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఫార్మేషన్ వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ గ్లోమెరులార్ ఫిల్టరేషన్. మనం ఒకవేళ ఒక నెఫ్రాన్ని తీసుకుంటే కనుక ఎస్, a bunch of blood capillary network that is formed from
afferent arteriole and is giving rise to efferent arteriole. సో ఈ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీని మనం ఏమని చెప్తున్నామంట, గ్లోమెరులస్ అంటున్నాం. ఓకే రైట్. ఇందులో మనం చూసుకుంటే కనుక యూ క్యాన్ ఏబుల్ టు ఫైండ్ దేర్ ఈజ్ అ వేరియేషన్ ఇన్ ద డయామీటర్ of afferent arteriole and efferent arteriole. See here, diameter of afferent arteriole is greater than diameter of efferent arteriole, or efferent arteriole diameter is narrower than afferent arteriole. So ఇప్పుడు ఏమైతే తెలుసా, జనరల్గా బ్లడ్ ఆఫరెంట్ ఆర్టీరియోల్లో ఎంటర్ అవుతుంది అలాంగ్ విత్ వేస్ట్ మెటీరియల్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఈ డయామీటర్లో చేంజెస్ ఉన్నాయి కదా, ఈ చేంజెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎస్ సాలిడ్ వేస్ట్ అన్నీ కూడా ఓకే దే విల్ బి ఓకే స్టాపింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. అండ్ జస్ట్ బిలో దిస్ ఓకే మనకి ఇక్కడ ఏముంటుంది, బ్లైండ్ కప్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం కదా. సో వాట్ ఈస్ దట్, గ్లోమెరులస్ కదా. ఎస్, సో ఇక్కడ దే ఆర్ కనెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోడోసైట్స్ అని నేర్చుకున్నాం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ విత్ పోర్స్ ఉంటాయి అనేసి, రైట్. ఆ పోర్స్ నుండి ఇక్కడున్న గ్లోమెరులస్లో ఉన్న సబ్స్టెన్స్ అదనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందంట, ఎస్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద గ్లోమెరులస్ నుండి ఎక్కడికి ఎంటర్ అవుతుందంట, బౌమెన్స్ క్యాప్సిల్లో ఎంటర్ అవుతుందంట. ఓకేనా. సో ఇక్కడున్న కంటెంట్, ఇందులో ఉన్న కంటెంట్ ఇట్ ఈస్ ఎంటరింగ్ హియర్. ఓకేనా రైట్. సో ఇక్కడ గ్లోమెరులస్ నుండి సమ్ అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేషన్ అనేది జరిగింది కాబట్టి దీన్ని మనం గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటున్నాము. ఇక్కడ ఎనర్జీ కూడా అవసరం లేదు. ఓకే, సో దట్స్ వాట్ ద ఆన్సర్ ఈస్ హియర్. సి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. సో the filtration of blood from glomerulus to the lumen of Bowman's capsule is called as glomerular filtration. This non-energy consuming process is called as glomerular filtration. Ardhamainda? Right. Let's move to the next question. Define glomerular filtration rate. GFR. GFR ante enti? See, ఈ ఫిల్ట్రేషన్ రేట్ ఆఫ్ 2 కిడ్నీస్ ఒక మినిట్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఓకే ఫిల్ట్రేషన్ అనేది చేస్తుందో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇలా గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఓకే దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బోత్ ద కిడ్నీస్ ఇన్ 1 minute. ఒక్క నిమిషంలో 2 కిడ్నీస్ నుండి కూడా ఎంత అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి ఎస్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే అండ్ ఇట్ ఈస్ అబౌట్ 125 ml per minute. Okay, see the amount of filtrate formed by both kidneys in minute is called as GFR. It is about 125 ml per minute. Okay, right. Next question. What is juxtaglomerular apparatus? Juxtaglomerular apparatus ante enti? See here, juxtaglomerular apparatus ante nothing but see manaki glomerulus undi, Bowman's capsule rough ga draw cheskuntunnam, right. సో ఇక్కడ మనకు మాక్యులా డెన్సా అని సెల్స్ ఉంటాయి అండ్ ఈ సెల్స్ అలాంగ్ విత్ గ్లోమెరులార్ సెల్స్ తోటి కంబైన్డ్ అయిపోయి సో దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ వాట్ జెక్స్టా గ్లోమెరులార్ అపారటస్. సో ఈ జెక్స్టా గ్లోమెరులార్ అపారటస్ ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద కిడ్నీస్ ఫంక్షన్. కిడ్నీ ఫంక్షన్ మొత్తం కూడా ఈ జెక్స్టా గ్లోమెరులార్ అపారటస్ చూసుకుంటుందంట. ఓకేనా right. Let's move on to the next question. See here, distinguish between enzymes renin and renin. Okay, చూడండి రెండు వినడానికి సేమ్ గానే ఉన్నాయి బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ 1 letter n. ఈ ఒక్క లెటర్ n డిఫరెన్స్ వల్ల చాలా తేడాలు జరిగిపోతాయి. ఎందుకంటే సి రెనిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓకే ఇన్సైడ్ వాట్ ఇన్సైడ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఇది ఎక్స్క్రీటరీ సిస్టంలో దీని ఫంక్షన్ ఉంటుంది అండ్ ఈ రెనిన్ దీని ఫంక్షన్ ఎక్కడ ఉంటుందంట, డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. ఓకే సి రెనిన్ ఈస్ కన్వర్టింగ్ యాంజియోటెన్సినోజెన్ టు యాంజియోటెన్సిన్ 1 whereas this renin it is converting casein to calcium paracasinate. ఓకే సో ఇది డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది అండ్ ఇది డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది, ఇది ఎక్స్క్రీటరీ సిస్టంలో ఉంటుంది. ఇలానే ఇంకొక కన్ఫ్యూజన్ కూడా అవుతుంది, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్రాన్ అండ్ న్యూరాన్. న్యూరాన్ వచ్చేసి నర్వస్ సిస్టమ్,
నెఫ్రాన్ వచ్చేసి ఎక్స్క్రీటరీ సిస్టమ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్. ఓకే, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అనగానే ఈజీగా మనకు గుర్తు రావాల్సిన ఒకటే వర్డ్ ఏంటిది, అది నెఫ్రాన్. అవునా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ యూనిట్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పేస్తున్నాడు, అంటే 2 types ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయనేసి. ఎస్, సో ఫస్ట్ ఆన్సర్ రాసేస్తున్నాం, నెఫ్రాన్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ. ద 2 types ఆఫ్ నెఫ్రాన్స్ ఏంటి అంటే ఒకటి కార్టికల్ నెఫ్రాన్, ఇంకొకటి జక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్. ఏంటది, జక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్. అయితే నెఫ్రాన్లో ఉండే 2 parts ఏంటి తెలుసా? ఎస్, సో ఒకటి వచ్చేసి మాల్ఫీజియన్ క్యాప్స్యూల్, ద అదర్ వన్ వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్. మాల్ఫీజియన్ క్యాప్స్యూల్ అండ్ రీనల్ ట్యూబ్యూల్. ఓకేనా, సో ఈ 2 things కామన్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ కార్టికల్ అండ్ జక్స్టామెడ్యులరీ నెఫ్రాన్స్. అసలు ఈ 2 types ఆఫ్ నెఫ్రాన్స్ డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారు. కార్టికల్ నెఫ్రాన్ ఈస్ ఫౌండ్ ఇన్ ద రీనల్ కార్టెక్స్ రీజియన్. అండ్ వీటిలో నువ్వు చూసుకుంటే కనుక ఎస్, ఇందులో మనం చూస్తే లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే ఉంటుందో ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది షార్ట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ పొసెసింగ్ వాసా రెక్టా. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ వాసా రెక్టా and it is also having short loop of Henle without vasa recta. Whereas the second time juxtamedullary nephron ni manam చూసుకుంటే కనుక quite opposite నానా. ఇందులో మనం చూసుకుంటే కనుక ఇది ఎక్కడ ఉంటుందంట, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్సైడ్ ద మెడ్యులరీ పార్ట్, మెడ్యులా పార్ట్లో ఉంటుంది, అందుకే మెడ్యులరీ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ అనేది కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఇట్ ఈస్ పొసెసింగ్ వాసా రెక్టా, ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్, వాసా రెక్టా. చూడండి, ఒకటి వస్తే ఇంకొకటి రాసేయగలుగుతాం. కార్టికల్ నెఫ్రాన్ ఈస్ హ్యావింగ్ రీనల్ కార్పస్కల్స్ ఇన్ ద సూపర్ఫిషియల్ రీనల్ కార్టెక్స్. దే హ్యావ్ షార్ట్ లూప్ ఆఫ్ హెన్లీ బట్ వితౌట్ వాసా రెక్టా. But juxtamedullary nephrons are located near the medulla part. They have long loop of Henle with vasa recta. Okay, right. Let's move on to the next. Wow, completed. Okay now. So ivi annamata total ga excretory system nundi 2 marks questions maximum indulo nunde cover అయిపోతాయి కాబట్టి yes, so after finishing this lecture మీ చేతిలో ఇప్పటికైతే 2 marks ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 8 marks పార్ట్ కూడా మీరు ఒకవేళ పర్ఫెక్ట్ అయిపోయారనుకోండి, ఈ లెసన్ నుండి 10 marks మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా, సో ఇలానే చదువుతూ ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ డోంట్ వరీ, ఇప్పటికైనా పోయింది ఏం లేదు. సో డౌన్ సైడ్ ఇన్ ద లింక్ మనకు అక్కడ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ పెట్టేసాం. సో స్టార్ట్ స్టడీయింగ్. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్, యూ క్యాన్ డూ ఇట్. సో నెక్స్ట్ సెషన్లో ఇంకా మంచి వెయిటేజ్ ఉన్న లెక్చర్ని తీసుకొని వస్తాను. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ and also keep supporting Physics in Telugu.